మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి మరి సేవకులకు అలాగే బంధువులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరిపించుకుంటున్నటువంటి మహితకు 127వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. ప్రియులరా, ఈ యొక్క 3వ వచనంలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. స్వాస్థ్యము అనగా ఆస్తి. కుమారులు అంటే మగపిల్లలు అనేటువంటి వారు దేవుడిచ్చినటువంటి ఆస్తి. ఈ ఆస్తిని మనం ఎలా పెంచుతూ ఉన్నాం తల్లిదండ్రులుగా? ఏదో అనుకుంటే పిల్లలు పుట్టేయరండి. దేవుని అనుగ్రహం ఉంటే, దేవుని చిత్తం ఉంటే, దేవుడు మనల్ని ప్రేమించాలి, ఆశీర్వదించాలని అనుకున్నప్పుడు మాత్రమే పిల్లలను దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే దేవుడు పరలోకం నుంచి భూలోకానికి కుమారులను అనుగ్రహించేది ఆయన ఆస్తి కొరకు. మనం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, తల్లిదండ్రులు పిల్లల కన్నామని చెప్పేసానని పిల్లల కొరకు ఆస్తుపాస్తులు సంపాదించడానికి ప్రయత్నం చేశారు. పిల్లలను పెంచడంలో జాగ్రత్త వహించరు, పిల్లల పట్ల బాధ్యత వహించరు చాలామంది తల్లిదండ్రులు. ఎందుకంటే నాకు చాలామంది పిల్లలు ఉన్నారు, వారిని ఎలా పోషించాలి, వారిని ఎలా పెద్దవారు చెయ్యాలి, వారికి ఎలాంటి భవిష్యత్తులు ఇవ్వాలి, ఎలా వివాహాలు చెయ్యాలి అనేటువంటి ప్రయాసతో ఈ లోకంలో తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టి వారి కొరకు ఆస్తులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిల్లలు దయచేసి మీరు గమనించండి, ఇది క్రైస్తవులకే కాదండి, అందరికీ కూడా దేవుడు ఎవరికైతే పిల్లలను అనుగ్రహించాడో ఆ పిల్లలు అనేటువంటి వారు దేవుడిచ్చినటువంటి ఆస్తి మనకు. ఆ ఆస్తి పట్ల మనం జాగ్రత్త వహించాలి పిల్లలు పెంచడంలో. అందుకే చెప్తా ఉంటారు కదా, మన వాళ్ళు చాలామంది సామెత చెప్తా ఉంటారు, మొక్కై వంగనిది మానై వంగున అని. దయచేసి గమనించండి పిల్లలు, చిన్న పిల్లలు మనము పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచాలి వాళ్ళని. ఆ పెంచడంలో ఒక తప్పిదముగానే మనం చేసినట్లయితే, పిల్లల పట్ల మనం జాగ్రత్త వహించలేకపోతే, పిల్లల పట్ల మనం బాధ్యత వహించలేకపోతే పిల్లలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి, అంటే తిరుగుబోతులుగాను, త్రాగుబోతులుగాను, వ్యభిచారులుగాను, లేదంటే టెర్రరిస్టులుగాను, తిరుగుబాటుదారులుగాను, ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులుగా తయారవుతారు. దయచేసి మీరు గమనించండి, పిల్లలు అనేటువంటి వారు దేవుడిచ్చినటువంటి ఆస్తి. ఈ ఆస్తిని మనం కాపాడడంలో చాలామంది అసలు తెలియదు. అసలు పిల్లలంటే ఏదో మామూలు కనేసాము, ఏదో మామూలుగా వచ్చేస్తారని అనుకుంటాం, కానీ పిల్లరా కాదు, అది దేవుడు ఇస్తేనే తప్ప పిల్లలు అనేటువంటి వారు కలగరు. కాబట్టి పిల్లల విషయంలో మనం జాగ్రత్త వహించాలి. వారికి మంచి చదువు నేర్పించాలి. వారికి చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు చక్కగా మర్యాదగా వాళ్ళు బ్రతకడము, ఎవరైనా పెద్దవారు వస్తే గౌరవించడము, వారి పట్ల మర్యాదతో వారిని చూస్తూ ఉండడము, ఇవన్నీ కూడా మనము తల్లిదండ్రులంగా పిల్లలకు ఇవి నేర్పిస్తూ ఉండాలి. అందుకని అంటారు, తల్లిదండ్రులే మొదట గురువులు. తల్లి తండ్రి పిల్లలను మంచి పిల్లలుగా తీర్చిదిద్దాలి అంటే, ప్రయోజకులను చెయ్యాలి అంటే అది మన చేతిలోనే ఉంది. మన ఇంటి నుంచే ప్రారంభం అవుతుంది బడి. కాబట్టి తల్లిదండ్రులుగా మనం బాధ్యత వహించాలి ప్రియులారా. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, బహుమానం, గర్భఫలం అనేటువంటిది ఆషామాషిగా రాదు ప్రియులారా. ఇది దేవుడు